హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కువైట్లో కూడా ఆన్లైన్లో జరిగే మోసాలు ఎక్కువైపోయినాయి. అంటే మెయిన్ కాలింగ్ ద్వారా జరిగే మోసాలు అనమాట. అయితే రీసెంట్గా నాకు కూడా ఒక కాల్ వచ్చింది బ్యాంక్ నుంచి. అది ఏ బ్యాంక్ అంటే వార్బా బ్యాంకు. ఎందుకంటే ఇక్కడ కువైట్లో పనిచేసిన వాళ్ళు చాలామంది దగ్గర వార్బా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, నాకు కూడా ఉంది. అయితే వాట్సాప్లో కాల్ వచ్చింది నాకు. అది ప్రొఫైల్ ఫోటో అయితే వార్బా బ్యాంక్ అని ఉంది. అయితే అతను ఫోన్ చేసి నాకు హిందీలో కాదు, ఇంగ్లీష్ కానీ అరబీలో మాట్లాడమన్నాడు. ఎవరు మీరు అని అడిగాను నేను. అయితే మేము వార్బా బ్యాంక్ నుంచి కాల్ చేస్తాము, కస్టమర్ కేరు. అయితే మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోయింది సార్, మీరు దాన్ని అప్డేట్ చేయించుకుంటేనే కానీ అది పనిచేయదు అన్నాడు. నేను ఆలోచించి నా ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోవడం ఏంటి, పనిచేస్తుంది కదా అనుకున్నాను మనసులోని. అయితే తను అన్నాడు, సరే చెప్పండి ఏం చేయాలన్నాను. అయితే మీరు పేరు చెప్పమన్నాడు, పేరు చెప్పాను. అయితే తను ఏం చేశాడంటే, మనకి కార్డు ఉంటుంది కదా ఏటీఎం కార్డు, ఆ ఏటీఎం కార్డు మీద ఫస్ట్ 6 డిజిట్ నెంబర్స్ ఉంటాయి, అవి చెప్పాడు. కరెక్టే అన్నాను. అంటే చెప్తున్నాడు అతను 6490 అలాగే చెప్తున్నాడు. అంటే మిగతా నెంబర్ మనం చెప్పమంటున్నాడు అనమాట. అయితే నేను చెప్పాను మిగతా నెంబర్ కూడానే. అయితే అతను ఏమన్నాడంటే, సార్ మీ అకౌంట్ నుంచి లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎంత చేశారు, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది అని అడిగాడు. నేను ఏమన్నానంటే, లాస్ట్ ట్రాన్సాక్షన్స్ 150 దినారు చేశాను, ఇంకా 4 దినార్లు 4 దినార్ ఉంటుంది అని చెప్పాను నేను. 4 దినారా సార్, వెయిట్ చేయండి, అలాగా జస్ట్ వెయిట్ అని కొంచెం నీరసంగా మాట్లాడాడు. అప్పుడు నేను ఏమన్నానంటే, సార్ 4 దినాలు కాదు 450 దినారు ఉంటుంది, 450 దినార్లు ఉంటుంది నా అకౌంట్లోనే అని చెప్పాను. అతను ఏమన్నాడంటే, తనకి ఉత్సాహం వచ్చేసి, సార్ మీరు లైన్లోనే ఉండండి, కట్ చేయకండి, మేము చెక్ చేస్తున్నాము అని చెప్పాడు. నాకు అర్థమైంది వెంటనే. అయితే అప్పుడు నేను కావాలని చెప్పాను, దాంట్లో అయితే 4 దినార్లే ఉన్నాయి, కాకపోతే నేను 400 దినార్లు ఉన్నాయని చెప్పాను. నేను అలాగే ఎప్పుడైతే చెప్పానో వాళ్ళు ఏం చేశారంటే, అతను కస్టమర్ కేర్ నెంబర్ నుంచి అతనైతే ఇద్దరు మాట్లాడతారు, పక్కనే ఒక అతను తనకు ఐడియాలు ఇస్తున్నాడు. నాతో మాట్లాడేవాడు ఇంకొకడైతే, ఆ పక్కన ఇంకొకటి మాట కూడా వినపడుతుంది నాకు. నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను, మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి వీడియో లాస్ట్ వరకును. అయితే అతను ఏమన్నాడంటే, చెక్ చేసాం సార్, మీ ఏటీఎం కోడ్ అయితే బ్లాక్ అయిపోయింది, పనిచేయదు, మీరు ఈ నెంబర్స్ అన్నీ అప్డేట్ చేసుకోండి అని చెప్పాడు. సరే ఏం చేయాలో చెప్పండి అన్నాను. అయితే అప్పుడు ఏమన్నాడంటే అతను, మీ ఐడి నెంబర్ చెప్పమన్నాడు. పతాక ఉంటుంది కదా కువైట్ పతాక. అయితే ఫస్ట్ 4 డిజిట్లు వాళ్ళు చెప్తారు, ఎందుకంటే మిగతా నెంబర్ అంతా మన చేత చెప్పించడానికి. అయితే ఫస్ట్ డిజిట్స్ 4 చెప్పాడు అతను, నేను కరెక్ట్ అన్నాను. మిగతా నెంబర్లు నన్ను చెప్పమన్నాడు, నేను చెప్పాను. అలాగే మళ్ళీ నా ఏటీఎం కార్డు మీద 16 నెంబర్లు ఉంటాయి కదా, అవి కూడా చెప్పమన్నాడు. ఫస్ట్ 6 డిజిట్ నెంబర్స్ వాడి చెప్పాడు. మనం ఏమనుకుంటాం, ఇతనికి తెలిసేమో ఒకవేళ అని మిగతా నెంబర్లు మనం చెప్పేస్తాం కదా, నేను చెప్పాను. అయితే చెప్పిన తర్వాత మళ్ళీ కార్డు వెనకాల ఇంకొక నెంబర్ ఉంటుంది, సివివి నెంబర్ అని, అది కూడా చెప్పమన్నాడు. ప్లస్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా కార్డు మీద, అది కూడా చెప్పమన్నాడు. చెప్పాను. లాస్ట్కి సివివి నెంబర్ చెప్పమన్నాడు, 3 డిజిట్స్ ఉంటాయి కదా, అవి చెప్పాను. అప్పుడు ఏమన్నాడంటే, సార్ వెయిట్ చేయండి, మీకు ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని చెప్పండి, మీకు అప్డేట్ అయిపోద్ది కార్డు అన్నాడు. సరే సార్ చెప్తాను అన్నాను. 2 నిమిషాలు అవుతుంది, మెసేజ్ అయితే రాలేదు. సార్ వచ్చిందా అన్నాడు. లేదు సార్ రాలేదు అన్నాను. నాకు అర్థమవుతుంది అప్పటికే వాళ్ళు చెప్పేది, ఆడేం చేస్తున్నాడు అనేది నాకు అర్థమవుతుంది. కాకపోతే నేను మెసేజ్ రాలేదని చెప్తున్నాను. అలాగా 5 మినిట్స్ దాకా వాళ్ళని మాటల్లో పెట్టాను అనమాట. అంటే ఆల్రెడీ రికార్డ్ చేశాను మొత్తం అంతానే, మీకు ఇప్పుడు వినిపిస్తాను, వినండి జాగ్రత్తగానే. విన్న తర్వాత కూడా లాస్ట్లో కూడా ఒకసారి వీడియో చూడండి లాస్ట్ వరకును, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏమన్నారు అనేది. సార్ వాట్? Sir, where are you right now? Which place you are right now in Kuwait? Al Jahra, Hawalli, Fahel, Salmiya, Mahbullah. I'm here in Salmiya. Salmiya. Yeah. And now you listen to me carefully, sir. Tell me your date of birth. Tell me the birthday. Tariq al Milad. 190502. Okay. 1985. Okay. 85. Yeah. Sir, month is 0502. Month tell me 05 or 02? 02. 02 is month and Yeah. 05 is date, right? Yeah. Yeah, now check your civil ID, sir. This is your civil ID number 28502050. Yeah. Check it. Yes. Tell me. 28 287026
2870 26 26 52 52. 89. Okay. That's it. Sorry. That's the number. 28. No, sir. Sir, 70. your civil ID. Your civil ID 12 number. 28. Yeah, 2870 Okay. 40 Okay. 27 Okay. 08. Enti Sir, now check. You received the message. Now check. You received the SMS. What code you received from the Verba Bank? Check it, please. You received the SMS. Check in the SMS. Normal SMS. no sir, I didn't receive any message. Can you check, sir? I sent you already. Can you check in the SMS? You know how to speak Hindi? No, sir. Speak English and Arabic. No. I tell you, sir, just check the message. SMS check. SMS. Verba Bank SMS you receive. What Yes. code you receive? SMS. Verba Bank. No message. Check it. I send you already, sir. I don't receive. Again check. I send you already this number. I send you the message. Same number. The same number I send you the message, sir. 65918732. And check again your card number, sir. Your card number again. Please check one time. 55. I told you already. I put in my wallet. I don't receive any Stay message. on the line, okay? Yeah, stay on the line. I will check. No problem. Just stay on the line. You are working or free right now? Yes, free. But I want to go now. 5 minutes later. Now my card work or not? ATM. No, sir. Right now, right now your ATM is not working. Right now. First I will update. Then your ATM card will be working. So that's why, sir, I will tell you now. You check. You receive the message. Check, please. Sir, your expiry date. Check it, please. Your valid date. 10/26. Right? Yes. 10/26. Yes. 01 or 10, sir. Check it, please. 01 or 10. 10. 10. Are you sure? Yeah. And your valid date is 10/26, and backside have my branch number 006, right? Yeah. 006. Yes. Yes. Yeah, and check your card number 5594 Yeah. 59 Yes. 07 01 02 Yeah. 7261. Yeah. That's it. And check your civil ID, sir. 12 number. I tell you, I already told you. Check your civil ID. 12 number. 12. You know the 12 number? 4, 4, and 4. But I put inside my civil ID. I told you already. I cannot. I'm the car now. I'm driving. Sir, if you tell me my date of birth 1985, right? 1985. Yes. And you tell me your civil ID number 1987. What is this, sir? I don't. This is your mistake, not my mistake. Sir, انت ما يعرف هندي؟ ما في معلوم هندي حبيبي. انا اقول بس انت في موجود من المدنيه، بطاقه من المدنيه في موجود، هذا من المدنيه انت 28. شوف 50. انت ما يعرف هندي؟ لا ما في معلوم هندي حبيبي. انا شركه من هذا وربا بانك. وين هذا معلوم، هذا انجلش، هذا عربي. انت وين مكان انت؟ الحين انا موجود الجاهره التيتي. حيوان انت تعالي بسرعة. انت وين من تي لوكيشن؟ انا يجي منك. ها؟ ما في حبيبي. انا كول ترانسفر ما في مشكل. انا كول ترانسفر ثاني مدير ما في مشكل. يا ترانسفر حيوان كله. ترانسفر I will call the police حيوان. انا كول ترانسفر ما في مشكل. انت منو حيوان؟ خارا. stupid bastard idiot You are stupid. scoundrel. I'm not stupid. शक्कर You तेलपुर are साला stupid, man. हाईवान. हाँ हम चूतिया लगता है हम लोग वाला. You think I am a fool? हाँ? How many people use cheatings? हाईवान. ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. కస్టమర్ కేర్ అని చెప్పేసి బ్యాంక్ నుంచి చేశానని చెప్పేసి వాళ్ళు మనం కేర్ఫుల్గా లేకపోతే కనుక మన అకౌంట్లో ఉన్నవన్నీ గోయింద అయిపోతాయి. ఫ్రెండ్స్ నేను ఆడిని 4-5 సార్లు అడిగాను హిందీ వచ్చాను, కానీ వాడు హిందీ రాదని చెప్పాడు. ఎందుకంటే హిందీ వస్తే కనుక వాడిని పిచ్చబూతులు తిడదామని నేను ట్రై చేశాను. కాకపోతే వాడికి హిందీ రాదంటే అరబీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు వాడు. మనకి అరబీలో బూతులు తిట్టడం రాదు కాబట్టి ఏదో లాస్ట్లో నాకు వచ్చిన బూతులు 4-5 తిట్టి వాడిని ఫోన్ పెట్టేశాను నేను.
అయితే ప్రస్తుతానికి అయితే నెంబర్ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. వాడి నెంబర్ అయితే ఇంకా ఆన్లైన్ ఉంది, బ్లాక్ చేయలేదు. నేను ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టాను, ఎక్కడున్నాను హైవాన్ అని మెసేజ్ కూడా పెట్టాను. మెసేజ్ కూడా చూశాడు వాడు. ఇంకా అయితే ప్రొఫైల్ ఫోటోలు అయితే మార్చేశాడు. ఎవరెవరియో పెడుతున్నాడు ప్రొఫైల్ ఫోటోలు. ఫస్ట్లో అయితే బ్యాంక్ ప్రొఫైల్ పెట్టాడు. ఇప్పుడైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు మరి ఎవరయ్యో తెలీదు, ప్రొఫైల్ ఫోటోలు అయితే పెడుతున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియాలో కానీ కువైట్లో కానీ ఎక్కడున్నా కానీ బ్యాంక్ వాళ్ళు ఎవరో కూడా మీకు ఫోన్ చేసి మీ డీటెయిల్స్ చెప్పమని అడగరు. మీకు ఇన్ కేసు ఏదైనా ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఒకవేళ ఏటీఎం కార్డు పనిచేయకపోయినా కానీ మనం వాళ్ళు బ్యాంక్ దగ్గరికే రమ్మంటారు తప్ప మనకు ఫోన్ చేసి డీటెయిల్స్ ఇమ్మని ఎవరు కూడా అడగరు మనల్ని. అదొకటే మనం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ కువైట్లోనే కాదు, ఇండియాలో కూడా సేమ్ ప్రతి దిక్కుని జరుగుతున్నది విషయం ఇది. కాకపోతే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. వాళ్ళు అడిగినవన్నీ చెప్పేయకూడదు మనం. నేను కావాలనే వేరే నెంబర్లన్నీ చెప్పి వాళ్ళకి నేను కాల్ రికార్డింగ్ చేద్దామని నేను కావాలనే ఆ నెంబర్స్ అన్ని రాంగ్ నెంబర్స్ చెప్పాను. ఎందుకంటే మనం రైట్ నెంబర్ చెప్పం తెలిసింది కాబట్టి. ఒకవేళ మనం బూతులు తిట్టేసి వాడిని కట్ చేసేస్తాం అనుకో, మనం కాల్ రికార్డ్ చేయలేం కదా. అందుకని నేను ఏం చేశానంటే వాళ్ళని కొంచెం హోల్డ్లో పెడదామని, మీకు రికార్డింగ్ చేసి వినిపిద్దామని, లాస్ట్ వరకు ఏమవుతుందనేది చేద్దామని మీకు నేను రికార్డ్ చేశాను. అది మెయిన్గా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు ఎవరు కువైట్లో పనిచేసే ఆ పతాకా ఉంటుంది కదా, ఎవరి ఐడి మీద అయినా సరే ఇంట్లో పనిచేసే వాళ్ళు అంటే ఖాదీమక్కం వాళ్ళకి ఫస్ట్ 4 నెంబర్స్ ఒకలాగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఫస్ట్ 4 నెంబర్స్ కూడా వాళ్ళే చెప్తారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, నా ఐడి నెంబర్ వీడికి తెలిసేమో అందుకే ఫస్ట్ చెప్పేస్తున్నాడు, మిగతా మనం చెప్దామని మనం మిగతా నెంబర్లు కూడా వాళ్ళకి చెప్పేస్తాం. అదే కాకుండా మన ఏటీఎం కార్డు మీద ఒక్కొక్క బ్యాంక్కి 6 డిజిట్ నెంబర్స్ ఫస్ట్ ఉన్న 6 నెంబర్లు కూడా ఒకేలా ఉంటాయి ఏటీఎం కార్డు మీద. ఒకసారి చూసుకోండి మీరు. ఆ 6 నెంబర్లు కూడా వాళ్ళే చెప్తారు. మిగతా నెంబర్లు మన చేత చెప్పించడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. మీకు అర్థమైందా? దాన్ని బట్టి మనం మిగతా నెంబర్స్ కూడా చెప్పేసామనుకో అయిపోయినట్టు. ఇంకా మనం మెయిన్ మిగతా నెంబర్లన్నీ మీకు తెలియకుండా అలా చెప్పేసినా కానీ మనం లాస్ట్లో ఎలా సేవ్ అవ్వాలంటే ఓటీపీ వస్తుంది మనకి లాస్ట్లో. వాళ్ళు మనం ఎక్స్పైరీ డేటు కార్డు మీద సివివి నెంబరు అవన్నీ చెప్పిన తర్వాత మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనకి లాస్ట్ ఛాన్స్ అనమాట. అప్పటికైనా మనం ఆలోచించుకోకపోతే కనుక మన డబ్బులన్నీ అయిపోయినట్టే, తీసేసుకుంటారు వాళ్ళు. ఆ ఓటీపీ కనుక మనం వాళ్ళకి చెప్తే కనుక మన డబ్బులన్నీ వాళ్ళు కొట్టేస్తారు. కాబట్టి జనాలందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.